సోదరులు తిమోతికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. 6వ మాటలోనికి మనం వెళదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం సహోదరి హేమ గారు వచ్చి చదవాల్సిందిగా కోరుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ఆ తర్వాత సహోదరి రత్నకుమారి గారు ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉండాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడి వాక్య భాగం గాక. ప్రార్థన చేద్దాం. రత్న కుమారి గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మహాకృప కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ యొక్క మహాదినమున, మహాశుభదినము రోజున మా ప్రభువా, ఈ యొక్క సిలువలో పలికినటువంటి 7 మాటలను బట్టి మేము మాట్లాడుకుని చుంటుండగా ప్రభువా, మా ఆత్మలను సిద్ధపరచండి మా తండ్రి. మా స్థితిగతులను మార్చమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు 5 మాటలను మాట్లాడిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. 6వ మాట చెప్పుచున్న బిడ్డను దీవించండి, అభిషేకించండి, ఆత్మత నింపండి మా ప్రభువా. ఆ బిడ్డ ద్వారా మీరే మాట్లాడి ప్రభువా, అనేక మందికి మరి మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించుటకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచుమని ఈ మాటల ద్వారా ప్రభువా, ఇంకా అనేక మంది నేను తెలియనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఆ బిడ్డలందరూ కూడా ప్రభువా విశ్వాసంతో నేను నమ్మే బిడ్డలుగా ఉండాలని ఆశిస్తూ ప్రభువా, మమ్మల్ని అందరిని కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. శ్రమ ప్రమాదములను శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేంటి సమమైన దంచు తెలిపి సమసి దివి గదా. ఆహా మహాత్మా శరణ్య ఈ వాక్యమును వివరించడానికి సహోదరులు శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి 6వ మాట సమాప్తమైనది అనే మాటను వివరించాల్సింది కోరుతున్నాను. అందరం ఒకసారి ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ముందుగా జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ఆత్మీయ తండ్రికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముందు పక్క ఏమో వెనక పక్క పాస్టర్ గారు కూర్చున్నారు, ముందు మీరు కూర్చున్నారు. ఏం చెప్పాలి అర్థం అట్లా మొత్తం కారణం ఏంటంటే పాస్టర్ గారు ఉన్నప్పుడు మాట్లాడకూడదు అనేది నా సిద్ధాంతం. కానీ తప్పనిసరి మాట్లాడాల్సి వస్తూ ఉంది. సరే, ఆ భయం పోవటానికి ఒక చిన్న కీర్తన, ఒక చరణం పాడి తర్వాత పరిశుద్ధ లేఖనంలో ఉండి ఒక మాటను చదువుకుందాం. విమల శరాబు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాబు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే.
మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మహాదేవ యెహోవా, శరణు శరణు మహాదేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. సార్ ఎవరైనా చదివి సహాయం చేయండి అమ్మా. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడి మాట తన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ మాటని జగత్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 6వ మాటగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ మాట చదువుతున్నప్పుడు 28వ వచనం నుంచి కలిసి రాసినట్లుగా ఉండిద్ది. ఏమిటంటే అటు తరువాత సమాప్తమైనదని చెప్పి యేసు ఎరిగి అని ప్రారంభించినట్లుగా ఉంటుంది ఆ మాట. ఈ మాట చదువుతున్నప్పుడు ఇక్కడ రాసినటువంటి పదాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే యేసు అనేటటువంటి మాటను ఎక్కువగా సంబోధిస్తాడు. యేసు ఎరిగి అంటూ ఉంటాడు. ఎందుకు ఈ మాటను ఇట్లా రాశాడా? యేసు క్రీస్తు అని కానీ క్రీస్తు అని చాలా చోట్ల ఉంటుంది. ఇక్కడ నేను ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఏమిటి అర్థం అమ్మా? రక్షకుడు అని అర్థం. ఈ సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఈ మాట రాస్తున్నటువంటి సందర్భం కూడా రక్షణ ప్రణాళిక అనేటటువంటిది జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనను యేసు రక్షకునిగా సంబోధించి రాసినట్లుగా అనిపించింది. అయితే ఈ మాటను మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది, అటు తరువాత సమస్తమును సమాప్తమైనదని. ఏమి సమాప్తమైనది అని అంటే ఆ మాటే ఇంకొక చోట కూడా చెప్తా ఉంటాడు. ఏమిటంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూస్తే కాదు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక కూడా ఒకసారి చదవండి. 10వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి ఒకసారి. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు పలుకుతూ ఉన్నటువంటి మాట ఏం పలుకుతానా అంటే, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడినటువంటి ప్రకారము దేవుని యొక్క నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని చెప్పనంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కారణం స్పష్టంగా చెప్తాడు. గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు. తండ్రికి ఏదో చిత్తం ఒకటి ఉన్నది, తండ్రి యొక్క ఆలోచన ఉంది, తండ్రి యొక్క ప్రణాళిక ఏదో ఉంది ఈ భూమి మీద మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి తండ్రి అయినటువంటి దేవుని చిత్తంలో ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. దానిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. అది నెరవేర్చడానికి వచ్చి ఆ పని అంతటిని సంపూర్ణంగా సమాప్తం చేశాను నేనని చెబుతూ ఈ మాట రాయబడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అసలు తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తం ఏమిటి? ఈ లోకానికి వచ్చి ఆయన ఈ మాట అనటానికి కారణం ఏంటి అనంటే, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఒకసారి చదవండి. 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి ఒకసారి. తండ్రి యొక్క ఆలోచన ఏమిటో ఒకసారి అక్కడ కూడా రాయబడి ఉండిద్ది. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా నుండుట. ఆ మాట అంతవరకు అవసరం లేదు, కానీ దానికి కనెక్షన్ ఉంది. కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి మీరు పరిశుద్ధులగుటయే. ఏమవ్వాలంట మనం? పరిశుద్ధులు గల మానవాళి అనేటటువంటి దాన్ని సంపూర్ణంగా ఈ భూమి మీద పుట్టినటువంటి మానవాళిని పరిశుద్ధపరచాలని దేవుని యొక్క చిత్తం. ఎందుకై ఈ మాట రాస్తామనంటే, మానవాళి అనేటటువంటి ఆదాము యొక్క సంతతిలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా
దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయి ఆ పాపం యొక్క క్రమంలో వస్తూ పుడుతూ జీవిస్తున్నటువంటి వాళ్ళం. జన్మతః కర్మతః పాపంలో పుట్టి పాపంలో బ్రతుకుతున్నటువంటి మనం ఆ పాపము ద్వారా దేవునికి దూరమై దేవునితో సహవాసాన్ని కోల్పోయినటువంటి మానవ జాతితో దేవుడు తండ్రి యొక్క చిత్తం ఏమైందంటే వీళ్ళని పరిశుద్ధపరచాలి. కారణం ఏమిటంటే నాకు వీళ్ళకి దేవునికి నరులకి మధ్య ఏం కావాలంట? సహవాసం కావాలి, సంబంధం కావాలి, సమాధానం కావాలి. ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచి దేవుడు ఆ కార్యక్రమాన్ని భూమి మీద నెరవేర్చుటకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆయనకి నరులకు మధ్యవర్తిగా ఈ లోకానికి పంపించి ఒక కార్యాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి పంపించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చి ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఏమిటంటే రండి చూడండి, అదే యోహాను సువార్తలు ఇంకొక మాట రాయబడింది. 18వ అధ్యాయము 36వ వచనం చదువు ఒకసారి. ఈ లోక సంబంధమైనది కాదు. 18వ అధ్యాయము 38వ వచనం. నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. తండ్రి యొక్క చిత్తం ఏం చెప్తున్నాడు? మానవ జాతిని తనతో సమాధాన పరుచుకోవాలని, ఈ మానవ జాతిని పరిశుద్ధపరచాలని, దేవునితో సహవాసం మళ్ళా తిరిగి ఏర్పరచాలని తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి లోకానికి పంపించాడు. కుమారుడు ఏం మాట్లాడుతా ఉన్నాడయ్యానంటే సత్యమును గురించి నేను మీకు సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చానయ్యా అని చెప్పి మాట్లాడుతాడు. అయితే ఎందుకు ఈ మాటలు రాయబడింది? భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎప్పుడేమనుకుంటామంటే మానవాళి యొక్క పాప విమోచన కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువ యజ్ఞం జరిగించి మానవుల యొక్క పాప విమోచన జరిగించాడు అనేటటువంటి మాట మాత్రం చెప్పుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట కూడా రాస్తున్నాడు. ఏమిటంట? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి. ఏమి సాక్ష్యం ఇస్తున్నా అండి? సత్యం అనేది ఒకటి ఉంది, దాని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. ఎందుకు ఈ మాట రాశాడయ్యానంటే అంటే నాకు వచ్చినటువంటి ఆలోచన, ఎవరికి వచ్చే ఆలోచన వాడిదని నాకు వచ్చిన ఆలోచన చెప్తా ఉన్నాను. మానవాళి ఆదాము యొక్క సంతతిలో పుట్టిన తరువాత ఆ క్రమంలో నడుస్తూ నిమ్రోదు యొక్క కాలం వరకు కూడా ఒకే ఆలోచన విధానం కలిగి ఉన్నటువంటి వాళ్ళని నిమ్రోదు యొక్క టైంలో మానవాళి అంతా చెదరగొట్టబడటం జరిగింది. చెదరగొట్టబడినటువంటి మానవాళి అందరూ ఎట్లా తయారయ్యారంటే నేను తెలుసుకున్నదే నాకు సత్యం. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చూడండి, నేను తెలుసుకునేదే నాకు సత్యం. నాస్తికుడైనటువంటి వాడు కూడా ఒక మాట మాట్లాడితే నేను నమ్మింది నాకు సత్యం అండి, నేను ఏర్పరచుకుంది నాకు నిజం అండి, నేను నమ్మిందే నాకు దైవం అండి. ఇప్పుడు మనం ఈ దేవుని యొక్క సన్నిధిలో రక్షణ సంకల్పాన్ని తెలుసుకునే సత్యాన్ని గుర్తించాం కాబట్టి మనకు యేసుక్రీస్తు ప్రభువారు నిజమో సత్యం అని చెప్పి మనం నమ్ముతాం. లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇదే నమ్ముతున్నాడు. వారు నమ్మింది, వారు తెలుసుకున్నది సత్యమనే చెప్పి వాళ్ళు తెలుసుకున్నదే నిజము, దాని ద్వారానే మనం దేవుని దగ్గరకు పోతాం, దాని ద్వారానే స్వర్గానికి పోతాం, దాని ద్వారానే మోక్షానికి పోతాం అని చెప్పి ప్రతి వ్యక్తి అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నాడు. ఏమిటంటే సత్యం అనేటటువంటిది, అసలు నిజమైనటువంటి సత్యం ఏమిటో మానవుడు గ్రహించలేకపోతా ఉన్నాడు. ఊరికి వెళ్ళు త్రోవ ఎరుగక మానవుడు అలా రిఫరెన్స్ జ్ఞాపకం అట్లా తడబడుచున్నాడని చెప్పి రాస్తా ఉంటుంది. ప్రతి వాళ్ళకు కూడా యాత్ర ముగించిన తర్వాత నేను స్వర్గానికి పోవాలను, నేను మోక్షానికి పోవాలని, నేను ఇంకొక చోటకు పోవాలని ప్రతి వ్యక్తి అనుకుంటాడు. దాని కొరకే రకరకాలైనటువంటి దానాలు, ధర్మాలు, పురుళ్ళు, పుణ్యకాలు చాలా చేస్తూ ఉంటాడు. కానీ అది సత్యము కాదు. తండ్రి దగ్గర నుంచి పంపబడి మానవాళి విమోచన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే అసలు సత్యం ఒకటి ఉన్నది, ఆ సత్యాన్ని చెప్పడానికి మీకు వచ్చాను. ఆ సత్యం ఎవరయ్యానంటే పంపబడినటువంటి వాడను, లేఖనములో రాయబడినటువంటి వాడను, నేను పుట్టక మునిపే ఈ లోకంలో నన్ను గురించి రాయబడినటువంటి వాడను. గ్రంథపు చుట్టల్లో ఎక్కడ రాశాడంట? ఆయన ఈ లోకానికి పుట్టక మునిపే కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం కొంతమంది ప్రవక్తల ద్వారా, ఇప్పుడు సుమారుగా భూమి మీద 800 కోట్ల ప్రజలు ఉన్నారు. 1 కోటి మంది కంటే ఎక్కువగా ఉండేటటువంటి మత గ్రంథాలు, మతాలు ఎన్నో అంటే సుమారుగా 47, 50 ఎన్నో చాలా ఉన్నాయి. ప్రతి వారికి ఒక కొన్ని గ్రంథాలన్నీ, కానీ అన్నింటిలోనూ కొన్ని జాడలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడి ఉన్నాయి. ఎందుకయ్యానంటే సత్యం వాళ్ళకి అర్థం కావాలి. ఏనాటికైనా సరే సత్యమేమిటో వాళ్ళు తెలుసుకోవాలి. నిజమైనటువంటి సత్యమేమిటి? ఇప్పుడు లోకంలో ఎవరికి నమ్మిందో వాళ్ళు సత్యం అనుకుంటున్నారు, కానీ అన్నింటిలో గ్రంథపు చుట్టలో రాయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు
తండ్రి అయినటువంటి దేవుని చేత పంపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి రాకముందే ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎందుకు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు తిరిగి లేవాలి, ఎలా సమాధి చేయబడాలి అనే ప్రతి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి గురించి గ్రంథపు చుట్టలలో ముందుగానే రాసి పెట్టాడు. అదే సత్యం. ఆయన మాత్రమే సత్యమైనటువంటి దేవుడు, ఆయన మాత్రమే మానవాళి విమోచించగలిగినటువంటి దేవుడు, ఆయన మాత్రమే యాత్ర ముగించిన తర్వాత దేవుని యొక్క సన్నిధికి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళగలిగినటువంటి దేవుడు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి, ఆ సత్యాన్ని నేనే ఈ లోకానికి వచ్చాను, నేను మాత్రమే మిమ్మల్ని విడిపించగలుగుతానని చెప్పడానికి వచ్చినటువంటి దేవుడు ఈ రెండు కార్యాలు సువార్త ప్రకటించాడు. మానవాళి విమోచన గురించి, పాప విమోచన బలియాగం చేసి జరిగించి అప్పుడు మాట్లాడుతున్నాడు తండ్రి అయినటువంటి దేవునితో. నాయనా, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను సమస్తమును కంప్లీట్ చేసేసాను నేను చెప్పి ఆ మాట రాశాడు. సమస్తమును సమాప్తం చేశాను అన్నాడు. అయితే ఇప్పుడు నేను కూడా పరిశుద్ధ లేఖనంలో ఇంకొక మాటను చూపిస్తా. ఏమిటంటే మార్కు సువార్త దగ్గరకు వస్తే 16వ అధ్యాయము 15వ వచనం దగ్గరకు రండి, ఒకసారి ముగించేస్తున్నాను నేను. మరియు మీరు ఎవరిని గురించి అంటున్నాడండి? మనల్నా? సరే చదవండమ్మా. మీరు, ఈ మాట చదవమ్మా, గట్టిగా చదువు. ఇది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరితో అన్నాడండి ఈ మాట? అమ్మ, ఎవరితోటి? మనతో కాదా? మనతోనేనా? మనతో యేసుక్రీస్తు. కారణం ఏమిటనంటే తండ్రి అయినటువంటి దేవుని చేత అభిషేకించబడి భూమి మీదకు పంపబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో నీవు కూడా పంపబడినటువంటి వాడు. దేనికయ్యానంటే స్వార్థ ప్రకటించడానికి, సత్యమును గురించి ప్రకటించడానికి. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే, ఆయనే నిజమైనటువంటి సత్యము, ఆయన దగ్గరకు రండి అని ప్రకటించడానికి నిన్ను నన్ను కూడా లోకములోనికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళండి, అంతేనా? ఎక్కడికి వెళ్ళాలంట? లోకములోనికి వెళ్ళండి, లోకములోనికి వెళ్ళండి, సత్యమును గురించి వారికి ప్రకటించండి అని చెప్తా ఉన్నాడు. ప్రకటిస్తా ఉన్నావు మరి? సర్వ సృష్టికి ప్రకటించాలంట. మనం అనుకుంటున్నాం, చాలామంది ఏమనుకుంటా అంటే ఎక్కువగా మానవాళి పాప విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని చెప్పి అనుకుంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నా అండి? మీరు లోకమునకు వెళ్ళి, సర్వలోకమునకు వెళ్ళి సర్వజనాలకి సువార్త కాదమ్మ, మళ్ళీ చదువుతండి. నేను చెప్పింది మీరు కూడా చెప్తాను. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరికి ప్రకటించాలంటమ్మా? వింటుందమ్మా? సర్వ సృష్టి అంటే మనుషులు ఒక్కళ్ళేనా అంటే కాదు. సర్వ సృష్టి కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి బలి యజ్ఞం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ మాట మీకు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. 20, 21, 22 చదవండి, ముగించేద్దాం. ఏలయనగా సృష్టి, ఆగండి, సృష్టికి ఒక పని ఉందంటే ఏమంట? నాశనమునకు లోనైనటువంటి దాస్యములో బ్రతుకుతూ ఉన్నది ఈ సృష్టి. ఈ సృష్టిలో ఉన్నటువంటి మనం కూడా నాశనములకు లోనైనటువంటి ఈ దాస్యంలోనే బ్రతుకుతూ ఉన్నాం. ఈ సృష్టి యావత్తు కూడా ఎక్కడ బ్రతుకుతూ ఉందనంటే నాశనమునకు లోనైనటువంటి దాస్యములో బ్రతుకుతుందంట. చదవమ్మా. దాస్యములో నుండి విడిపించబడాలి అని సృష్టి కూడా కోరుకుంటుంది. మనం కోరుకుంటాం, చాలా సంతోషం మనుషులం కాబట్టి. కానీ సృష్టి కూడా ఏం కోరుకుంటుంది అంటే ఈ దాస్యమునకు లోనైనటువంటి నన్ను విడిపించేటటువంటి కార్యక్రమం చేసి ఆయన వస్తున్నాడు ఈ లోకానికి, నేను కూడా విడిపించబడాలని కోరుకుంటుంది సృష్టి. దేవుని పిల్లలు పొందబోవు ఏం స్వాతంత్రం అంటమ్మా? మహిమ గల స్వాతంత్రము. మనం విడిపించబడినటువంటి మనందరం కూడా భవిష్యత్ కాలంలో మహిమ గల స్వాతంత్రములోనికి వెళ్ళబోతా ఉన్నాం. ఈ సృష్టికి కూడా ఒక కోరిక ఉంది. ఏమిటా కోరిక అంటే నేను కూడా దేవుని కుమారుల్లాగా విడిపించబడి మహిమ గల స్వాతంత్రములోనికి వెళ్ళాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్తున్నట్లుగానే నేను కూడా నాశనమయ్యే ఈ దాస్యంలోంచి విడిపించబడి నేను కూడా మహిమ పొందాలని చెప్పి సృష్టి కూడా కోరుకుంటుందంట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మాట అంటున్నాడు, మీరు లోకములోనికి వెళ్ళండి, లోకములో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ సువార్తను ప్రకటించండి. ఈ సృష్టి కూడా అలాగే వింటా ఉంది, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పని అంటా ఉన్నాడు. మీరు కూడా పంపబడినటువంటి వాళ్ళే అని చెప్పని అనుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప కార్యం కొరకు, విమోచన కార్యం కొరకు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి లోకానికి పంపించాడు.
మనను కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటి వ్యక్తి నిన్ను నన్ను రక్షణ సంకల్పంలోకి నడిపించి ఆయన కుమారులుగా నిన్ను నన్ను ఎంచి ఆయన కూడా నిన్ను నన్ను లోకంలోనికి పంపిస్తా ఉన్నాడు. ఎందుకు? అనేకులను ఈ విమోచన కార్యక్రమంలోని సత్యమును గురించి వాళ్ళకి తెలియజేసి, నీవు నమ్మింది సత్యమో కాదో వాళ్ళకి తెలియజేసి, నీవు నమ్మిన సత్యాన్ని అనేకులకు తెలియజేసి రక్షణ సంకల్పంలోనికి, దేవుని యొక్క సార్వత్రిక సంఘంలోనికి వాళ్ళందరినీ తీసుకొని వచ్చేటటువంటి కార్యక్రమం చేయమని నిన్ను నన్ను లోకంలోనికి వెళ్ళమని చెప్పని అంటా ఉన్నాడు. పౌలు భక్తుడు అన్నాడు, నేను పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. మరి ఆ పరుగు మనం ముట్టిస్తా ఆ కార్యక్రమంలో ఉన్నామో లేమో? ఏ కార్యక్రమం? సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించే కార్యక్రమం, సత్యమును గురించి ప్రకటించే కార్యక్రమం, అసలు సత్యమైనటువంటిది ఏమిటో ప్రజలకు తెలియజేసే కార్యక్రమం, వారందరినీ యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటి సత్యంలోకి నడిపించి సార్వత్రిక సంఘంలోనికి చేర్చే కార్యక్రమంలో పౌలు భక్తుని పోలి మనం కూడా ఆ మార్గంలో నడుస్తూ ఉన్నామో లేదో, విశ్వాసమును కాపాడుకుంటూ నీ పరుగు జీవితంలో నీవు ప్రయాణం చేస్తున్నావో లేదో, వ్యక్తిగతంగా నిన్ను నన్ను ఎవరికి వారు ప్రశ్న వేసుకుందాం. దేవుడు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన రోజు మనల్ని అడిగే ప్రశ్నలు ఈ ప్రశ్న కూడా, నేను అప్పగించిన పని సమాప్తం చేశావా అని అడుగుతాడు. ఒకళ్ళు అడిగితే మన బ్రతికేమిటో, అడిగితే మనం చెప్పే లెక్క ఏమిటో, ఒకళ్ళు లెక్క చెప్పకపోతే దేవుని సన్నిధిలో సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి వచ్చిందేమో. కాబట్టి దేవుడు అప్పగించిన పనిలో సమాప్తమైనది అని చెప్పలేకపోయినా సరే, అయా నీ పని నేను చేసే పౌలు యొక్క బాటలో నేను కూడా నడిచాను ఆయన, సర్వలోకానికి నాకు తెలిసినంత వరకు స్వార్థను చెప్పాను ఆయన, సత్యంలోనికి వారిని నడిపించే పనిలో నేను కూడా కొంతవరకు ప్రాకులాడాను, ప్రయాసపడ్డాను ఆయన, నా పరుగు అయిపోయిందయ్యా, నా విశ్వాసాన్ని కూడా సాధ్యమైనంత వరకు కాపాడుకుంటూ వచ్చానయ్యా, సమాప్తం చేశాను ఆయన అని తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన కుమారులు కుమార్తెలమైనటువంటి మనం కూడా చెప్పాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, అందరం ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ 6వ మాట చక్కగా వివరించిన సోదరులు శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ప్రభు పేర అభినందన తెలియజేస్తూ ఉన్నాను. 7వ మాటలోనికి మనం వెళదాం.